ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. బీరకాయ పచ్చడనమాట. ఈ వీడియోలో చూసేయండి. సో, ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అనేది మన కారానికి తగ్గట్టు తీసుకోండి. సో, ఇక్కడ నా కారానికి తగ్గట్టు నేను తీసుకున్నాననమాట. అదే ఆయిల్‌లో టమాటాలు ఇలా పెద్దగా కట్ చేసుకొని, వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇలా చక్రాల్లా కట్ చేసుకొని సరిపడా ఉప్పేసేయండి. తొందరగా మగ్గిపోతుంది. ఆ మగ్గిపోతున్నప్పుడే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం తీసుకున్నాం కదా సైడ్‌కి అవి వేసేసుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసుకోవడం వల్ల ఏటవుతుందంటే అది క్రిస్పీగా ఉంటది. ఫస్ట్ ఏసేసామనుకోండి ఏమవుతదంటే మెత్తబడిపోతాయి ఇవన్నీ. ఇప్పుడు ఎండుమిరపకాయలు అవన్నీ కూడా మెత్తబడిపోతాయనమాట. సో, ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కలిపేసుకొని చింతపండనేది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఇందులో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇలా నీట్‌గా కలుపుకుంటూ ఉండాలి దగ్గరికయ్యేంత వరకు. అయిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకుంటే అంతే. నేను ఇది మిక్సీ పట్టినది క్లిప్ అయితే ఎక్కడో పోయింది. అది కనిపించలేదు. అంతే బాయ్.